మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. వరద బాధితులను ఆదుకోవడంలో అనంతపురం జిల్లా ప్రజలు పెట్టింది పేరు. ఎందుకంటే గతంలో చూసాం, కర్నూలు జిల్లాలో తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు నేను సైతమని ప్రతి ఒక్క ఇల్లు తిరిగి, ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క ఊర్లో తిరిగి బియ్యము, సరుకులు, అదేవిధంగా దుప్పట్లు, వారికి కావాల్సినటువంటి వంట సామాగ్రిని అంతా కూడా సేకరించి కర్నూలు జిల్లాలో ప్రజలను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాను, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదల్లో లక్షల మంది నిరాశ్రయులు అయినారు. లక్షల మంది ఇల్లు వదిలి శిబిరాలకు పోతున్నారు. అక్కడంతా కూడా సామాన్లు పోగొట్టుకొని, అక్కడంతా కూడా వాళ్ళు బట్టలు పోగొట్టుకొని మరి అక్కడంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినేదానికి తిండి లేదు, అదేవిధంగా వైద్య సహాయం లేదు, తాగేదానికి మంచినీళ్ళు లేవు. ఒక విపత్కరమైన పరిస్థితి ఈరోజు అక్కడ వరదలు వచ్చినాయి. ఈ వరదల్ని తక్షణమే జాతీయ విపత్తుగా ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ వరదలు వచ్చిన ప్రాంతాల్లో ప్రధానమంత్రి తక్షణమే పర్యటించి వాళ్ళకి అభయహస్తం అందించాలని, అదేవిధంగా యుద్ధ ప్రాతిపదిక పైన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటితో పాటు అనంతపురం జిల్లాలో ఎవరికి వారు నేను సైతం అని చెప్పనని ఈరోజు నిధులు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి యొక్క అకౌంట్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఈ ఫ్లెక్సీలో పెట్టాం. ఆ అకౌంట్స్కి ఎవరికి వాళ్ళు ఆ అకౌంట్స్కి డబ్బులు పంపించాలి. అదేవిధంగా డిజిటల్ ఆన్లైన్ పేమెంట్స్ కూడా బార్కోడ్ పెట్టారు. ఆ బార్కోడ్లో కూడా వారు డబ్బులు పంపించేదానికి వెసులుబాటు ఉంది. ఆ విధంగా పంపించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఎవరికి వారు గతంలో లాగానే ఇల్లు తిరిగి పాత బట్టల్ని, దుప్పట్లని, వంట సామాగ్రిని అంతా కూడా సరుకుల్ని, బియ్యాన్ని, బ్యాళ్ళని, కందిపప్పుని అన్నీ కూడా సేకరించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేర్చి అక్కడి నుంచి విజయవాడకి ప్రభుత్వం పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా తక్షణమే అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఒక సెల్ ఏర్పాటు చేయాలి. జిల్లా నలుమూలలా సేకరించినటువంటి ధాన్యం, జిల్లా నలుమూలలా సేకరించినటువంటి దుప్పట్లు, బట్టలు, అదేవిధంగా మెడికల్ కిట్లు అన్నీ కూడా కలెక్టర్ కార్యాలయం చేరే విధంగా అక్కడ సెల్లులో అవన్నీ ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ విభాగంలో కలెక్టర్ కార్యాలయంలో తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కదలాల. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆయన వయసు 75 సంవత్సరాలు. ఈరోజు ఆయన ఒక 22-25 కిలోమీటర్లు జేసీబీలో ఎక్కి ఆ వరద బాధిత ప్రాంతాల్లో విజయవాడ నగరంలో పర్యటించినాడు అంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏ విధంగా ఆ వరద బాధితులను ఆదుకునేదానికి సహాయ చర్యలు తీసుకుంటా ఉందో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ వైద్య శిబిరాల్లోనూ, ఆ విధంగా వరద బాధితుల సహాయ శిబిరాల్లోనూ సహాయం అందిస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మనం కూడా అనంతపురం జిల్లాలోనూ, అదేవిధంగా కర్నూలు జిల్లాలోనూ రాష్ట్రం నలుమూలలా ఈ విధంగా వరద సహాయం అందించేదానికి ప్రజలు నేను సైతమని ముందుకొచ్చి ఆ విధంగా సీఎం సహాయ నిధికి, సీఎం వరద బాధితుల సహాయ నిధికి విరాళాలు స్వచ్ఛందంగా పంపించాలని, ఆ విధంగా సేకరించాలని, అదేవిధంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా కదిలి ధాన్యాన్ని, ఇతర వస్తువుల్ని సేకరించి కలెక్టర్ కార్యాలయం చేర్చాలని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఇక్కడి నుంచి కూడా జనసేవదల్ తరపున మా పార్టీ నాయకులను కూడా విజయవాడకు పంపిస్తూ ఉన్నాం. అక్కడ సహాయక చర్యలలో పాల్గొనేదానికి ఇక్కడున్నటువంటి జనసేవదల్ కార్యకర్తలు విజయవాడలో పోయి అక్కడ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించేదానికి, సేవలు అందించేదానికి, వాళ్ళకు తోడ్పడేదానికి కావలసిన పద్ధతుల్లో మా రాజకీయ పార్టీ రాజకీయాలు అతీతంగా స్పందించి వరద బాధితులను ఆదుకునేదానికి పోతా ఉన్నాం. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా సమాయత్తం కావాలని, స్వచ్ఛంద సంస్థలు కూడా సమాయత్తం కావాలని సిపిఐ పార్టీ పిలిపిస్తూ ఉంది. ఈ వరద సహాయ నిధులు సేకరించేదానికి, ఈ యొక్క వరద బాధితులకి కావాల్సినటువంటి వస్తువులు సేకరించేదానికి ఎవరికి వారు ఇల్లు తిరిగి, గల్లీ తిరిగి సేకరించి విజయవాడ చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యాన్ని చేయాలని కోరుతా ఉన్నాం. ఆ విధంగా అప్పుడే ఒక మానవతా దృక్పథంతో, మానవత్వం ఒక విదజిల్లే విధంగా ఒకరికొకరు మన బంధువులు కాదు, స్నేహితులు కాకపోయినా అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కరువు పీడిత ప్రాంతమైన మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా మీకు అన్ని విధాలు ఆదుకుంటాం.
అనే పద్ధతిలో భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది. దానికోసమే సిపిఐ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకోసమే నిధులు దుర్వినియోగం కాకుండా ఏదైతే డిజిటల్ బార్ కోడ్ ఉపయోగించినారో దాని ద్వారా మీరు ఫోన్పే చేయండి, అదేవిధంగా దాని ద్వారా మరి గూగుల్ పే చేయండి, అదేవిధంగా సీఎం అకౌంట్లో సీఎం రిలీఫ్ ఫండ్లో ఆ విధంగా డబ్బులు పంపించండి. సేకరించిన వస్తువులన్నీ కలెక్టర్ కార్యాలయం చేర్చాలని సిపిఐ పార్టీగా మేము ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ హృదయపూర్వకంగా మీ యొక్క సేవ ప్రజలకు అవసరమైంది, అందుకోసం కదలాలని కోరుతా ఉన్నాం.